నిన్న ఏదైతే గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా ఏదైతే టీడీపీ జనసేన ఇద్దరు నాయకులు అధినేతలు ఇద్దరు నాయకులు అయితే జెండా అనే వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఆ సభలో మాత్రం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు టీడీపీ జనసేన పొత్తు కలిసి ఉంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసము ఎలాంటి అయితే అంశాల మీద ప్రజలకి అంటే జనసేన టీడీపీ కార్యకర్తలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వివరించబోయారు పవన్ కళ్యాణ్. అయితే తాడేపల్లిగూడెం వేదిక సభ వేదికగా కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని ఏదైతే పూర్తిగా ఆగ్రహంతో అయితే ఈ 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఆకృత్యాలు గురించి కూడా ప్రజల్లోకి చాలా స్పష్టంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళిపోయారు. అంటే ఈ నేపథ్యంలోనే తాడేపల్లిగూడెం ఒక సక్సెస్ అవడంతోనే ఇటు వైసీపీ అయితే సోషల్ మీడియా వేదికగాను అదేవిధంగా కొంతమంది మంత్రులు రోజా కానీ అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఇలాంటి వాళ్ళు అంతా కూడా మొత్తం పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలకి దారితీశారు, విమర్శలపైన ఎక్కుపెట్టారు. అంటే మేము ఎందుకు పొత్తు వెళుతున్నాము, ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎందుకోసం వెళ్తున్నాం అనేది కూడా ఇటు చంద్రబాబు నాయుడు అది పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. అంటే దీనికోసమే పొత్తు పెట్టుకున్నాము, 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగు కోసమే మేము వెళ్తున్నాం అనేది చాలా క్లియర్గా సభ నుంచి కూడా చెప్పారు. అయితే ఆ సభ సక్సెస్ అవడంతో ఎలాగైనా ప్రజలు డైవర్ట్ చేయాలనే విధంగా సోషల్ మీడియా వేదిక వైసీపీను అదేవిధంగా కొంతమంది మంత్రులు అయితే విరుచుకుపడ్డారు. అంటే ఈ పొత్తు పైన టీడీపీ జనసేన పొత్తు పైన అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది జన సైనికులు అదేవిధంగా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ జనసేన టీడీపీ పొత్తు పెట్టుకున్నారు, అసలు ఎందుకోసం వీళ్ళకు ఓట్లు వేయాలి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ చెప్తున్నది ఏంటి అనేది కూడా కొంతమంది వీర మహిళలు అదేవిధంగా జన సైనికులు వాళ్ళని చెప్పండి. నిన్న మీ అధ్యక్షుడు అంటే తాడేపల్లిగూడెం వేదికగా జెండా వేదికగా కూడా చాలా క్లియర్గా చెప్పారు టీడీపీ జనసేన పొత్తు వెళ్తుంది, ఎందుకోసం వెళ్తున్నాము ఏంటనేది కూడా. కాకపోతే వైసీపీ నాయకులు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు మీ అధ్యక్షుడు కానీ లేకపోతే పార్టీని కానీ. ఎలా చూస్తారు, ఈ పొత్తు కరెక్టేనా? 100% కరెక్టేనా? ఎందుకంటే ఈరోజు ఆ జెండా సభ విజయవంతం జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మాట్లాడితే ఇంతమంది మంత్రులు స్పందించాల్సిన అవసరం ఏముంది? ఆయన చేతగానోడైతే మరి మీరు ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు? మీరు ఏ శాఖకు ఏ మంత్రో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ సభలో మాట్లాడినా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా మీరు రెడీ అయిపోతున్నారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి మీకు మంత్రి పదవులు ఇచ్చి వైసీపీ మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తొత్తులా వ్యవహరిస్తున్నారు. ఈరోజు సభ విజయవంతంతో నిద్ర రాక జీర్ణించుకోలేక ఓటమి భయంతో మాట్లాడుతున్న మాటలు ప్రతి ఒక్క ప్రశ్నకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పారు. ఎప్పుడు చూసినా పెళ్లిళ్ళు గెలవలేరు, పొత్తెందుకు పోతారు, సింగిల్గా రండి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు స్థాపించిన పార్టీ కాదు. జనసేన పార్టీ అన్నది పవన్ కళ్యాణ్ గారు స్థాపించుకున్న పార్టీ. ఆయన నిర్ణయాల మేరకు ఆయన పార్టీ నడుపుకుంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేదు. మా దగ్గర అవినీతి డబ్బు లేదు, మేము ఓడిపోయినా కూడా మేము ప్రజల కోసం నిలబడతాము అని చెప్పారు. ఈరోజు కూడా ప్రజల కోసమే ఈ పొత్తు. మా ఎజెండాలను సొంత ఎజెండాలను జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పక్కన పెట్టి ఈరోజు ప్రజల అజెండా కోసం ప్రజల గెలుపు కోసమే ఈరోజు వాళ్ళిద్దరూ కూడా వారి అజెండాలను పక్కన పెట్టి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. వైసీపీ నాయకులకు ఎలాంటి సంబంధము లేదు. మీరు ఓటమి భయంలో ఉండి ఇలాంటి సిద్ధం సభల ద్వారా రెచ్చగొట్టి మనుషులను నాయకులను రెచ్చగొట్టి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కార్యకర్తలతో అరాచకాలు సృష్టించాలనే దాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పుడు ప్రజలు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇంకా 20 రోజుల్లో 10 రోజుల్లో మీ అధికారం ఉంది కాబట్టి ఆగారు. కానీ లేకపోతే మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనివ్వరని జనసేన పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సమాధానాలకు మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఎక్కడైనా కూడా ఏ అవినీతి మీదైనా ఇంతవరకు ఇసుక కానీ మౌలిక సదుపాయాల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు. కానీ ఒకరు మాట్లాడుతున్నారు, ఒకరు సభ పెట్టారు అంటే నీట్గా రెడీ అయిపోయి మంత్రులు వచ్చి విమర్శలకు దిగుతున్నారు. ఇలాంటివి కరెక్ట్ కాదు. మీకు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇస్తే మీరు ఏం చేసి ప్రజలకు నిరూపించుకున్నారు. ఇప్పుడు వై నాట్ 175 ద్వారా
మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీకు ఎందుకు వస్తాయని వై నాట్ 175 అంటున్నారు. ఎలా వస్తాయి? మీకు 10 సీట్లు రావడం కూడా గొప్పే. ఈసారి ప్రజలు మీకు బుద్ధి చెప్తారని కూడా మేము చెప్తున్నాం.